ఉత్సవాలకు అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పైడి నాగేశ్వర గారికి పట్టణ పంచాయతీ సంఘం తరఫున స్వాగతం పలుకుతూ ఎల్లప్పుడూ ప్రతిసారి ఉత్సవాలకు తప్పనిసరిగా మీకు ఆహ్వానం ఉంటుంది. మీరు తప్పకుండా ఇక్కడికి ఇచ్చేసి మార్కెట్లే ఆశీస్సులు పొందాలని, మీ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా మార్కెట్లే వేడుకుంటూ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈరోజు పూజ్యులు మార్కండేయ గారి భగవాన్ జయంతి ఉత్సవ సందర్భంగా సోదరులు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అందరూ ముఖ్యంగా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. కానీ ఇట్లాంటి పండుగలు, ఇట్లాంటి జయంతులు, ఇట్లాంటి ఉత్సవాలు నిరంతరం జరుపుకోవాలి. మనం నిరంతరం జరుపుకోవాలంటే ఫస్ట్ హిందువులని గుర్తుపెట్టుకోవాలి. కులం ఉంటూనే మూలాన్ని మరవకూడదు. కులాల మధ్య ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ముందు హిందువులు. మార్కండేయ స్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కాబట్టి ఈ కులంతో పాటు ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి. ధర్మానితో పాటు దేశాన్ని కాపాడుకోవాలి. దేశం లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే కులం లేదు. కాబట్టి ఏ కులములున్నా, ఏ కులస్తులున్నా అందరికీ మన దేవదేవుడు, విష్ణు స్వరూపుడు, శైవ స్వరూపుడు, ఇదంతా ఏదైతుందో మన గతము, మన చరిత్ర, మన సనాతన ధర్మం, మన అందరం ఒకటేనని చెప్తుంది. దేశం ఒక్కటే, ధర్మం ఒక్కటే, మన రక్తం ఒక్కటే. కాబట్టి రానున్న రోజులలో మీ పిల్లలకు మంచి ఈ దేశం గురించి చెప్పండి, ఈ ధర్మం గురించి చెప్పండి, ఈ దేవుళ్ళ గురించి చెప్పండి. ఎట్లయితే తుర్కోలు వాళ్ళ గురించి చాలా చెప్పుకుంటున్నారో, క్రిస్టియన్ల గురించి చెప్పుకుంటున్నారో, మీరు మీ పిల్లలకి చెప్పండి. మొహమాట పడకండి. కులాలు ఏమైనా అందరం హిందువులం, కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. కళలైనా, కన్నీళ్ళైనా, భవిష్యత్తు అయినా కలిసి ఉందామని హిందువులందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు. బోలో భారత్ మాతా.